తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. దేవుడి కన్నా ముందు స్థానాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. కానీ వారి వారసులేమో ఆస్తులే ముద్దు, అమ్మా నాన్నలు వద్దు అంటున్నారు. మన దేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మరియు కుటుంబ సభ్యుల మధ్యన వృద్ధుల జీవితం సాఫీగా సాగిపోయేది. ఇప్పుడున్న పరిస్థితిలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, చిన్న కుటుంబాలు కావడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వలన వృద్ధులను చూసుకోవడం చాలా కష్టంగా మారింది. దీనివలన తల్లిదండ్రులకు ప్రేమ, ఆదరణ, వారికి సహాయ సహకారాలు అందించడం చాలా కష్టంగా మారింది. కొన్ని చోట్ల బిజీ లైఫ్ వల్ల అందరూ ఉండి కూడా తమ తల్లిదండ్రులను డబ్బులు పెట్టి మరీ వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. రండి, ఈరోజు మనం డవ్ వృద్ధాశ్రమాన్ని సందర్శించాము. మనతో పాటు యాంకర్గా శ్రీ వాణిశ్రీ మేడం గారు ఉన్నారు. రండి వెళ్దాం. నిర్మల్ డిస్టిక్లోని మంచులాపూర్ దగ్గరలో ఉన్న సాగర్ కాలనీలో గల వృద్ధాశ్రమానికి వచ్చాము. జీవితం చివరి దశ, పట్టెడు అన్నం కూడా దొరకక పిల్లల ప్రేమ కూడా నోచుకొని అభాగ్యులెందరో. రండి, ఒకసారి ఈ వృద్ధులను పలకరించి వద్దాం. ఈ ఓల్డేజ్ హోమ్ ఇన్ఛార్జి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ ఓల్డేజ్ హోమ్ ఎప్పుడు స్థాపించారు? ఇక్కడ ఎంతమంది వృద్ధులు ఉన్నారు? ఈ ఓల్డేజ్ హోమ్ 2017లో స్థాపించబడ్డది. దీని కెపాసిటీ వచ్చేసి 25 మంది. ఇందులో 19 మంది మహిళలు, మిగతా 6 మగవాళ్ళు ఉండడం జరుగుతుంది. వృద్ధాశ్రమం యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. దీని యొక్క ఎండి పేరు శ్రీ మోహన్ నాయుడు గారు. రండి, ఒకసారి లోపలికి వెళ్ళి వృద్ధులను పలకరిద్దాం. ఏం పేరమ్మా? ఎక్కడి నుండి వచ్చిండ్రు? బిక్నూర్ నుండా? మీకు భర్త, పిల్లలు ఉన్నారా? భర్త లేడు, ఒక బిడ్డ పుట్టినాక చనిపోయింది. బిడ్డ ఉందా? ఉన్నది. అయ్యింది. మరి ఇప్పుడు నేను చూసే వాళ్ళు ఎవరు లేరా? లేరు. ఎంతమంది పిల్లలండి? కొడుకు, ఒక బిడ్డమ్మ. అవునా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావడానికి గల పరిస్థితులు ఏంటి? కరోనాలో భార్య చనిపోయింది మేడం. కొడుకున్నాడు కానీ కొడుకు కూడా రానిలేదు. కొడుకున్నాడమ్మా, మా ఊరు సార్ అవుతూకొచ్చిండు నన్ను. మా సారు మంచోడైపడితే మాకు ఇంత అన్నం పెడుతుంది. చెవులే ఉండే, చెంపలే ఉండే అమ్మ. అయితే అన్ని తీసేసుకొని నేను బయటకి వెళ్ళగొట్టేసిండా? అవునమ్మా. ఏ ఊరమ్మా? గాజు నర్సాపురమ్మా. నీ పేరమ్మా? తులసమ్మ. అమ్మ ఇంట్లోకి వెళ్ళి కట్టి 4 ఏళ్ళ అన్నాడన్నా. అమ్మ నువ్వు ఎట్లుంటావని అడగడు. నీ కొడుకా? నీ పేరేంటి? రమేష్. ఏ ఊరు మీది? గాంధీ చౌక్. నిర్మల్లో ఉండే ఇక్కడ ఉంటున్నావా? అయ్యో, మీకెవరు లేరా? తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు వాళ్ళు చూడరా మరి? వాళ్ళు చూడరమ్మా. భార్య? వాళ్ళు 4 ఏళ్ళ. సార్ మంచిగా చూసుకుంటాడు. లేరు, కూడా లేరు. అన్న కొడుకులు ఇద్దరు దించేసి పోయిండ్రు. బస్ సావని బతకనని. రాధాబాయ, మీది ఏ ఊరు? ఎంతమంది పిల్లలు? పిల్లల అమ్మ, కొడుకు. కొడుకు చనిపోయిండు. అమ్మా,
చెల్లి కూడా చనిపోయిందమ్మా. చనిపోయింది, కొడుకు చనిపోయిండు. ఆఖరికి మనమడు ఉండేనమ్మా, మనమడు సుఖంగా చనిపోయిండమ్మా. పిల్లలు లేరమ్మా నాకు, భర్త ఆటొచ్చి చనిపోయింది. మీ పేరు చెప్పండి. పేరు అనురాధ. నేను ఇక్కడ సిస్టర్గా వర్క్ చేస్తున్నాను. చూశారు కదండి ఈ వృద్ధుల యొక్క ఆర్తనాదాలు. ఇక నుండైనా పిల్లలు వాళ్ళను ఆదరించాలని చేరదీయాలని కోరుకుంటున్నాను. ఈ వృద్ధులను ఇంత బాగా ఆదరిస్తున్న డవ్ ఓల్డేజ్ మీ వంతు సహాయ సహకారాలు ఏమైనా అందించాలనుకుంటే ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్, నా పేరు అనిల్ కుమార్. మేము నిర్మల్లో ఉంటాము. గత 3 సంవత్సరాల నుండి ఈ వృద్ధాశ్రమంకి వస్తున్నాం. ఈ వృద్ధులతో మేము గడుపుతున్న ఆనందం అంతా ఇంత కాదు. అకేషన్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు వీళ్ళతో జరుపుకోవడం నిజంగానే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడుతూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అంటే నిజంగా వాళ్ళ సొంత మనుమళ్ళతో ఫీలింగ్ని వాళ్ళు అనుభూతి పొందుతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తే మాకు కూడా ఏడుపు వచ్చింది. నిజంగా ఎప్పుడైనా జరుపుకుంటే ఈ వృద్ధాశ్రమంలో ఈ వృద్ధులతో జరుపుకోవాలని నాకు ఎంతగానో అభిలాష, కోరిక కలుగుతుంది. వీలైతే ఒకసారి మీరు కూడా వెళ్ళి వారితో గడపాలని ఆశిస్తున్నాను. ఏదైనా బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ మీ కుటుంబం పరివారంతో ఇంట్లో జరుపుకునే కన్నా వీళ్ళతో జరుపుకోవడం గొప్ప అనుభూతిని పొందుతారు మీరు కూడా. నా పేరు మోహన్ రావు పడాల. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. మాది నిర్మల్ జిల్లా. నేను నిర్మల్ వాసిని. మేము గత 3 సంవత్సరాలుగా ఈ వృద్ధాశ్రమానికి వస్తున్నాం. వృద్ధాశ్రమంలో వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్తూ ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు నిజంగా వింటూ ఉంటే వాళ్ళ యొక్క జీవితాలు హృదయ విదారకం. వాళ్ళు చెప్తూ ఉంటే నా మనసు చాలా బాధతో ద్రవించుకుపోయింది. అందుకే వాళ్ళలో సంతోషాన్ని నింపడానికి, వాళ్ళలో ఆనందాన్ని నింపడానికి గత 3 సంవత్సరాలుగా మేము ఈ వృద్ధాశ్రమానికి వస్తున్నాం. మా కుటుంబంతో పాటు అందరం ఇక్కడికి వచ్చేస్తున్నాం. కాకపోతే మా ఇంట్లో జరుపుకునే కార్యక్రమాలు, మా ఇంట్లో జరుపుకునే బర్త్డే కార్యక్రమాలు, మా ఇంట్లో జరుపుకునేటువంటి వెడ్డింగ్ డే కార్యక్రమాలు, మా ఇంట్లో గతించిన వారికి జరుపుకునేటువంటి అతిథి సంతర్పణ కార్యక్రమాలను కూడా ఈ యొక్క వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నాం. మేము మా కుటుంబంతో పాటు వాళ్ళ మధ్యలో ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే, వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే తమ కుటుంబీకులు, తమ కొడుకులు, తమ మనమరాళ్ళు, తమ కోడళ్ళు, తమ బిడ్డలు అందరూ కూడా తమ మధ్యలో జరుపుకుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారో అంతకు రెట్టింపు ఆనందాన్ని వాళ్ళ కళ్ళ లోపట నేను ప్రస్ఫుటంగా చూశాను. మీరు కూడా మాలాగే ఏ కార్యక్రమాలైనా కానీ వీళ్ళ మధ్య జరుపుకోండి. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని పెంచి వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా పేరు ప్రభుదాస్. మాది నిర్మల్. నేను నిర్మల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ఈ వృద్ధాశ్రమానికి నేను గత సంవత్సర కాలంగా నా కుటుంబంతో పాటు వచ్చి వీళ్ళను కలుస్తూ ఉంటాను. అది మా నాన్నగారి జ్ఞాపకార్థం. మా నాన్నగారు చనిపోయి దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. ఆ జ్ఞాపకార్థంగా వీళ్ళ దగ్గరికి వస్తుంటాను. వీళ్ళ దగ్గరికి వచ్చి వృద్ధాశ్రమంలో గడిపిన కాలం, ఆ సమయం అంతా కూడా నేను, నా పిల్లలు చాలా ఆనందం. అంతకంటే మించి ఇక్కడ ఉన్న వృద్ధులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కన్న కొడుకులు వచ్చిండ్రు, నా మనమనులు వచ్చిండ్రు, ఆనందంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ. నేను మన నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తూ ఇటీవలే నిజామాబాద్
వైద్య కళాశాలలో ఎండి బయోకెమిస్ట్రీ చేస్తున్నాను. మంజులాపూర్లో గల డవ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఈ సంస్థలో ఎందరో వృద్ధులు, అనాథలు, ఎవరూ లేని వాళ్ళు ఇక్కడ ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. యాజమాన్యం ఎంతో కృషి చేస్తుంది. అయితే అక్కడ ఆ వృద్ధులతో, పెద్దవాళ్ళతో, వాళ్ళందరితో మనం పెంచుకున్న అనుబంధం కానీ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన సొంత తల్లిదండ్రులతో ఉన్నట్టుగా, లేకపోతే ఇంకా ఎవరో ఆప్తులతో, శ్రేయోభిలాషులతో ఆ ప్రేమను పంచుకున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంటే పుట్టినరోజు కానీ ఇంకా ఏవైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు వాటన్నిటినీ అక్కడ నిర్వహించుకుంటూ ఉంటాం. వాళ్ళందరి మధ్య మేము ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళ ఆనందంలో మా ఆనందాన్ని చూస్తూ మేము చాలా సంతోషంగా ఉంటాం. అట్లాంటి చోటికి వెళ్ళాలి. మీకు సంబంధించిన ఒకేషన్స్ని ఇట్లాంటి పేదల మధ్య, పెద్దవాళ్ళ మధ్య, వృద్ధుల మధ్య గనక మీరు సెలబ్రేట్ చేసుకుంటే మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇట్లాంటి వాటన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు మనం తోచినంతగా వారికి ఒక పూట వారితో కలిసి ఉండి సంతోషాన్ని పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు.